టీవీ9 ఫ్యాక్ట్ చెక్ కథనాలపై జీహెచ్ఎంసీ మేయర్ స్పందించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయానికి హాజరు కాని ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమోలు జారీ చేయాలని అధికారులకు మేయర్ ఆదేశించారు. ఇకపై సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 10:35 తర్వాత ఉదయం 10:35 తర్వాత అటెండెన్స్ రిజిస్టర్లను తన టేబుల్పై ఉంచాలన్నారు మేయర్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా? జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అంటూ టీవీ9 చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ కి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. అసలు జీహెచ్ఎంసీ ఆఫీసు ఉద్యోగులు వేళకు వస్తున్నారో లేదో పరిశీలించేందుకు ఆమె స్వయంగా ఫ్యాక్ట్ చెక్ చేపట్టారు. ఇదేం సెక్షన్ ఇదే కదా ఏడైనా అందరు మీ ఎంప్లాయీస్ కరెక్ట్ టైంకి వస్తున్నారండి. టీవీ9 ఫ్యాక్ట్ చెక్ లో ఎలాంటి షాకింగ్ దృశ్యాలు కనిపించాయో మేయర్ విజయలక్ష్మి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. చాలా మంది ఉద్యోగులు అసలు విధులకే రాకపోవడం, మిగతా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి రావడంతో సీరియస్ అయ్యారు. ఇక టైంకి రాకపోతే కుదరదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సమయానికి రాకపోతే మెమోలు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేయర్ విజయలక్ష్మి. అంటే రోజు ఇదే అవుతుందా? ఒక రోజు నువ్వు రావు, ఒక రోజు ఆయన రాడు, అదే అవుతుంటుందా? ఇది మీ మధ్య లోపల అండర్స్టాండింగా? ఎవరెవరు రాయలేదో పేరు రాయండి, పేరు రాసి ఇవ్వండి నాకు. అమ్మా ఇది మీ ఆఫీస్ కదా, ఇది మీద ఇంకెవరు ఏంటమ్మా మీ అంటే హౌ వాళ్ళు ఎట్లా రావట్లేదు మీరు? అండ్ హౌ ఆర్ యూ కీపింగ్ క్వైట్? Madam, I am asking them, madam, every day 10 o'clock, before 10 they have to report her, but still some people are giving in writing letter, and then I told them to submit to commissioner and take the prior permission. హైదరాబాద్ కి హార్ట్ లాంటిది జీహెచ్ఎంసీ. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుంటే ఉద్యోగాలు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్. అయితే ఉదయం 11 దాటినా కూడా ఆఫీసులో అటెండెన్స్ గంట పూర్తి స్థాయిలో మోగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 5% ఉద్యోగులు మాత్రమే 10:30 లోపు విధులకు హాజరవుతుంటే మిగిలిన 95% 12 దాటాకే వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రేక్ ఏమైనా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారా ఇక్కడ? దట్ యు టేక్ యువర్ టైమ్ అండ్ కమ్? నో, దిస్ ఇస్ నాట్ టాలరబుల్ అమ్మా, దిస్ ఇస్ నాట్ టాలరబుల్. అండ్ హూ ఎల్స్ సిట్స్ హియర్? ఏం డీలు? ఇక్కడొక డీ, అక్కడొక డీ, అక్కడొక డీ. 3 members, madam. ఏది డీ? ఏది? షీ డిడ్ంట్ కమ్. వాట్ ఈస్ హర్ నేమ్? జీహెచ్ఎంసీలో ఉద్యోగుల పంక్చువాలిటీ ఎలా ఉంది? టీవీ9 ఫ్యాక్ట్ చెక్ పై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రిపీట్ కాకూడదని గట్టిగా హెచ్చరించారు. మనతో ఉన్నారు మేయర్ గారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఆకస్మిక తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో? అంటే ఎట్లా అనిపిస్తుందండి, ఒక మేయర్గా ఐ థింక్ ఇట్స్ మై డ్యూటీ. ఎప్పుడో ఒకప్పుడు చెయ్యాలి. ఎందుకంటే పదే కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈరోజు తనిఖీలు చేయడం జరిగిందండి. సో చూశాను కొందరు అంటే వాళ్ళ టైమింగ్స్ ఏదైతే మనము జిహెచ్ఎంసీ టైమింగ్స్ 10:30 to 5:30 అనేది అయితే ఉందో, చాలామంది కూడా ఒక గ్రేస్ పీరియడ్ తీసుకుని 10:45, 11, ఈరోజు 12 o'clockకి కూడా కొందరు రాకపోవడము, ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఒక ఇద్దరు ఆఫ్ అంటే రాకపోవడము, లీవ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా గమనించాను నేను. ఏసీ అడ్మినిస్ట్రేషన్ గారితో కూడా నేను చెప్పడం జరిగింది, ఒక సర్క్యులర్ ఇష్యూ చేయమని. ఏంటంటే మన టైమింగ్స్ జిహెచ్ఎంసీ ఆఫీస్ టైమింగ్స్ 10:30, ఎవ్రీబడి కూడా 10:30కి ఆఫీస్ వాళ్ళ సీట్లలో కూర్చోవాలి. బై ఛాన్స్ కూడా ఒక 5 minutes 10:35కి వచ్చారనుకోండి, ఒక 5 minutes గ్రేస్ పీరియడ్. ఆ 5 minutes కూడా రాకపోతే మాత్రం నేను రిజిస్టర్స్ అన్నీ కూడా నా ఆఫీస్కి తెప్పించుకోవడం జరుగుతుంది అండ్ వాళ్ళకి యాబ్సెంట్ మార్చేయడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? మీకు దాదాపు 5 ఫ్లోర్లు ఉన్నాయి,
నడుచుకుంటూనే మెట్లు ఎక్కుతూనే లిఫ్ట్ వాడుకోకుండా ప్రతి సెక్షన్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి వింగును కూడా టచ్ చేస్తూ వెళ్తున్నారు. కొంచెం యూ ఫీల్ ఒక మేయర్గా మేము కానీ కమిషనర్ గారు కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మేమందరం కూడా టైంకి వచ్చినప్పుడు అంటే దే టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనిపించింది. కొందరిని చూస్తే దే జస్ట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కొందరు రాలేట్లేదు, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, ఎవరు రావట్లేదు, ఆ పక్కన ఎంప్లాయీకి పేర్లు తెలియనట్టు వాళ్ళ బిహేవియరు. సో ఇవన్నీ కూడా నాకు చాలా బాధాకరం అనిపించింది. అండ్ ఆల్సో ఇవాళ వెరీ స్ట్రిక్ట్గా రేపటి నుంచి ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. ఫైల్స్ డీలే అవుతున్నాయి ప్రాసెసింగ్లో. ఒక ఎంప్లాయీ కరెక్ట్ టైంకి వచ్చి ఆయన నిధులు ఆయన ఇది చేస్తే 10:30 నుంచి 5:30 వరకు ఉన్నారు. సో ఆ ఫైల్స్ మూవ్ అవుతాయి కదా. సో ఇఫ్ దే ఆర్ కమింగ్ లేట్ వాళ్ళకి టైం ఉండదు ప్రాసెస్ చేయడానికి. సో అందుకని వెరీ స్ట్రిక్ట్గా ఈరోజు నేను ఒక సర్క్యులర్ పాస్ చేయబోతున్నాను. 10:30కి అందరు కూడా ఆఫీస్ లోపల ఉండి వాళ్ళ టైమింగ్ ఎప్పటి వరకు ఉందో 10:30 నుంచి ఏ టైం వరకు వాళ్ళు వర్క్ చేస్తారో నాకు తెలియదు. 5:30 అని నేను అనుకుంటున్నాను. 5:30 వరకు కూడా అందరూ 5:30 వరకు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ చైర్లో ఉండాలి. మీరు ఒక విషయం చెప్పండి. ఈరోజు TV9 వరుస కథనాలు ఇచ్చింది, GHMCలో 4-5 ఎపిసోడ్లు ఇచ్చింది, అదేవిధంగా చార్మినార్, LB నగర్లో ఇచ్చిన తర్వాత ఇన్ టైంలో ఉద్యోగులు రావటం లేదన్న దానిపైన స్పష్టంగా లైవ్లో TV9 కథనాలు ప్రచురించింది. ఈరోజు మీరు కూడా దాదాపు 2 గంటల పాటు 10:30 నుంచి 12:30 వరకు మొత్తం తిరిగిన నేపథ్యంలో TV9 ఇచ్చిన దానికి వాస్తవాలు కరెక్ట్గానే అనిపిస్తుందా? 100% కరెక్ట్ కాకపోయినా కరెక్టే అనిపించింది. ఎందుకంటే మీరు 12 o'clock 1 o'clock అట్లా అన్నది అన్నీ నేను అదే అంటున్నా. 100% నేను అగ్రీ చేయను, బట్ కొంచెం మాత్రం కరెక్టే ఉంది దాని లోపల. సో ఫైనల్గా మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? అదే చెప్పాను కదా మీకు. అందరూ ఎవ్రీ సెక్షన్లో మీరే చూసారు. ఎవ్రీ సెక్షన్లో కూడా మేము చెప్పడం జరిగింది 10:30కి అందరు కూడా సీట్లలో ఉండాలి. 10:30 టు వాళ్ళ టైం వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. దే కెనాట్ లీవ్ బిఫోర్ దట్. వర్క్ అంటే టైం మెయింటైన్ చేయాలి అంతే. థ్యాంక్ యూ మేయర్ గారు. సో మొత్తం మీద అయితే TV9 ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్ కథనాలపైన మేయర్ సీరియస్గానే స్పందించారు. మొత్తం కూడా అన్ని సెక్షన్లు పరిశీలించిన తర్వాత కొంతమంది ఉద్యోగులు ఇన్ టైంలో రాని వారి తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ టైంలో ఖచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందే, కాని వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్తున్నాం మేయర్ విజయలక్ష్మి. ఖచ్చితంగా ఉదయం 10:35 అంతా ఉద్యోగుల అటెండెన్స్, సంతకాలు చేసిన రిజిస్టర్లు, బయోమెట్రిక్ సిస్టమ్ మొత్తం కూడా తన ఛాంబర్లో ఉండి తీరాల్సిందే అంటూ కరాఖండిగా తేల్చి చెప్తూ ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ సాయి కుమార్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.